హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. మన హిందూ సనాతన ధర్మం ప్రకారం నరఘోష మరియు నరదిష్టి అనేవి మన జీవితంలో ఎన్నో సమస్యలను తీసుకువస్తాయి. నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుందంటారు. కాబట్టి నరదృష్టిని అంత తేలికగా తీసుకోకూడదు. మీ ఇంటిపైన నరదిష్టి ఉంటే అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, పేదరికం ఇలా ఎన్నో విధాలైనటువంటి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ఒక వ్యక్తికి దిష్టి తగిలితే మాత్రం జీవితాంతం ఎన్నో కష్టాలు వెంటాడుతూనే ఉంటాయి. దారిద్ర్య దేవత మీ జాతకంలో నాట్యం చేస్తుంది కాబట్టి అసలు నరదృష్టిని ఎలా గుర్తించాలి, దిష్టి తగలకుండా ఎలాంటి జాగ్రత్తలను పాటించాలి, అలాగే మీకున్న కష్టాలని తొలగిపోయి త్వరగా ధనవంతులు అవ్వాలంటే ఎలాంటి పరిహారాలను పాటించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఒక మనిషికి దిష్టి తగిలితే అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ వస్తుంది. అలాగే భయంకరమైనటువంటి పీడకలలు వస్తుంటాయి. ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కనిపించకుండా పోతాయి. తరచూ తలనొప్పి వస్తూ ఉంటుంది. కాబట్టి మన ఇంటి మీద నరదిష్టి పడకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. మీ ఇంట్లో ఎవరికైనా దిష్టి తగిలితే వెంటనే కొద్దిగా రాళ్ళ ఉప్పును తీసుకొని దిష్టి తీయండి. మీ ఇంట్లో సాలెగుళ్ళు కనిపిస్తే మీ ఇంటికి ఎన్నో కష్టాలు రాబోతున్నాయనే సంకేతం. కాబట్టి మీ ఇంట్లో ఎక్కడైనా సాలెగుళ్ళు కనిపిస్తే వాటిని వెంటనే తీసేయండి. ప్రతి అమావాస్య నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టిని తీసుకోవాలి. ఇలా చేస్తే మీ కుటుంబం పైన ఉన్న చెడు దిష్టి అంతా కూడా తొలగిపోతుంది. ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఆంజనేయ స్వామి వారి యొక్క చిత్రపటం కానీ లేదంటే విఘ్నేశ్వరుడి యొక్క చిత్రపటం కానీ పెట్టుకోవాలి. దీనివల్ల మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు అనేవి లేకుండా ఉంటాయి. ఎదురింటి వారి దిష్టి మీ ఇంటి మీద పడకుండా ఉండాలంటే మీ ఇంటి గుమ్మం ముందర గుమ్మడికాయని కట్టుకోండి. తద్వారా మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి. గుమ్మడికాయ త్వరగా పాడైపోతే మీకు తగలవలసినటువంటి దిష్టంతా కూడా గుమ్మడికాయ తీసుకొని పాడైపోయిందని అర్థం. అలాగే గుమ్మడికాయతో ఇంటికి దిష్టి తీసుకుంటే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే మాత్రం ఎవరైనా సరే భయపడతారు. కానీ అర్ధరాత్రి సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తే గనుక చాలా మంచి శుభసూచకం. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని సంకేతం. అనేక మంది ఊరికే కాళ్ళ నూపుతుంటారు. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి దారిద్ర్యం పడుతుంది. మీ ఇంటి ముందర కుక్కలు ఏడిస్తే మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని సంకేతం. అలాగే మనలో అనేక మంది స్త్రీలు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు. రాత్రి సమయంలో ఇంటి ముందర ముగ్గులు వేస్తే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశిస్తాయి. మీ బీరువాలో డబ్బులు పెట్టే ప్రదేశంలో ఒక చిన్న అద్దాన్ని పెట్టుకోండి. వాస్తు ప్రకారం బీరువాలో ఇలా అద్దం పెట్టుకుంటే మీ బీరువాలో ఉన్నటువంటి డబ్బు ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. మీ ఇంటి యొక్క ఆదాయం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. విపరీతమైనటువంటి డబ్బు సమస్యలతో బాధపడేవారు ఒక నిమ్మకాయను మీ కుడి చేతిలో పట్టుకొని మీ ఇంటి ముందర నిలబడి మీ ఇంటి చుట్టూ ఆ నిమ్మకాయను 7 సార్లు తిప్పి దిష్టి తీయండి. దిష్టి తీసిన ఆ నిమ్మకాయను వెనక్కి విసిరేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి డబ్బు వరదలా వస్తుంది. ఈ రోజులలో చేతబడులు ఎక్కువైపోయాయి. ఒక మనిషికి చేతబడి చేస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే ప్రతినిత్యం పీడకలలు వస్తూనే ఉంటాయి. అలాగే గుండెల్లో నొప్పి రావడం, శరీరం పైన సూదులతో పొడిచినట్టు అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు గనుక ఒక వ్యక్తికి కనిపిస్తే ఖచ్చితంగా మీ పైన చెడు ప్రయోగం జరిగిందని సంకేతం. వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూంలో ఖాళీ బకెట్లని ఉంచకూడదు. బకెట్ నిండుగా ఎప్పుడూ నీళ్లు ఉండాలి. అలాగే బాత్రూంలో ఉండే బకెట్లు నలుపు రంగులో ఉండకూడదు. ఇలా ఉంటే మాత్రం మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఏర్పడతాయి. అనేక మంది దిష్టి తీసిన వస్తువులను రోడ్లపైన పడేస్తుంటారు. మనం పొరపాటున కూడా వాటిని తొక్కితే చెడు శక్తులు మనల్ని ఆవహిస్తాయి. కాబట్టి రోడ్డు మీద దిష్టి తీసినవి కనిపిస్తే వాటిని తొక్కకుండా జాగ్రత్త పడండి. నరసింహస్వామి ఉంగరాన్ని చేతికి పెట్టుకుంటే డబ్బు పరంగా చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే ఆరోగ్యపరంగా కూడా చాలా మంచి జరుగుతుంది. ఎంతటి నరఘోష నుండైనా సరే తప్పించుకోవచ్చు. స్త్రీలు
తలస్నానం చేశాక తల వెంట్రుకలకు ఖచ్చితంగా సాంబ్రాణి పొగను వేసుకోవాలి. స్త్రీలపైన పడే చెడు దృష్టి అంతా తల వెంట్రుకలకు అంటి ఉంటుంది. కాబట్టి వెంట్రుకలకు సాంబ్రాణి పొగను వేసుకుంటే చెడు దృష్టి అంతా కూడా వదిలిపోతుంది. వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి వంటగదిలో ఖచ్చితంగా కిటికీలుండాలి. వంటగదిలో కిటికీలుంటే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. అలాగే మీ వంటగది ఎప్పుడు కూడా మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా ఉండకూడదు. దూర ప్రాంతాలకు వెళ్లే ముందు ఛాతీ మీద కానీ అరికాలు పైన కానీ కాటుక బొట్టు పెట్టుకుంటే ఎదురు దిష్టి అనేది తగలకుండా ఉంటుంది. మీ జాతకంలో ఉన్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ఒక కొబ్బరికాయ మీద కర్పూరం వెలిగించి 3 సార్లు తిప్పుతూ దిష్టి తీసుకొని ఆ కొబ్బరికాయను ఎవరూ తిరగని ప్రదేశంలో పడవేయాలి. ప్రతి నెలకొకసారి ఇలా చేస్తుంటే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా అదృష్టం కలిసి వస్తుంది. వాస్తు ప్రకారం మీరు ఇంట్లో భోజనం చేసేటప్పుడు ఉత్తర దిశలో కూర్చొని ఆహారం తింటే మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. ప్రతినిత్యం మీ ఇంట్లోకి సూర్యకిరణాలు వచ్చేలా చూసుకోండి. సూర్యకిరణాలు మీ ఇంట్లో పడితే ఇంట్లోకి ఎటువంటి దుష్టశక్తులు ప్రవేశించలేవు. వారంలో ఒక రోజైనా సరే స్నానం చేసి నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును వేసి స్నానం చేయండి. ప్రతివారం ఇలా చేస్తూ ఉంటే మీ మీద నరదిష్టి అనేది పడకుండా ఉంటుంది. అలాగే ఇంటిని తుడిచేటప్పుడు కూడా నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని తుడవండి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. పిల్లలకు ఎక్కువగా నరదిష్టి తగులుతుంది. మీ పిల్లలకు ఎలాంటి కీడు జరగకుండా ఉండాలంటే ప్రతి ఆదివారం నాడు రాళ్ళ ఉప్పులో కొన్ని ఆవాలను కలిపి మీ పిల్లలకు దిష్టి తీయండి. ఇలా చేస్తే మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఇక మనకి చాలామంది ఆదివారం జుట్టు కత్తిరించుకుంటారు, కానీ ఆదివారం నాడు మాత్రం పొరపాటున కూడా జుట్టుని కత్తిరించుకోకూడదు. దీనివలన మీ జాతకంలో దోషాలు ఏర్పడతాయి. చిక్కు తీసిన తల వెంట్రుకలను ఇంట్లో భద్రపరుచుకుంటారు. చిక్కు తీసుకున్న తల వెంట్రుకలు ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఖచ్చితంగా దారిద్ర్య దేవత నాట్యం చేస్తుంది. అందుకని చిక్కు తీసుకున్న తల వెంట్రుకలని ఎప్పటికప్పుడు బయట పడవేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.